నాకా కూల్ డ్రింకే కావాలి, నాకా కూల్ డ్రింకే కావాలి. మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ కూడా ఉంది. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మనం వంటగదిలో చేసుకునే పనులు కొన్ని వారానికి ఒకసారి చేస్తాం, కొన్ని 15 రోజులకు ఒకసారి చేస్తాం, కొన్ని నెలకు ఒకసారి చేసుకునే ఉంటాయి. అంటే వాటిల్లో కొన్ని మన కారపొడులు ఉంటాయి కదండి, అవి మంత్లీ వన్స్ లేదంటే 20 రోజులకు ఒకసారి చేసుకునే ఉంటాయి. అట్లా నేను 15 రోజులకు ఒకసారి చేసుకునే కొన్ని పనుల్లో ఇవాళ కొన్ని చూపిస్తానండి. అందులో మీకు హెల్ప్ అయ్యే మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ కూడా ఉంది. అవి ఏంటనేది వీడియోలో షేర్ చేస్తా. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఉసిరికాయలు శుభ్రంగా కడిగేసుకోవాలండి. శుభ్రంగా కడిగేసుకొని చక్కగా ఆరిన తర్వాత, ఆరాల్సిన పని ఏం లేదండి, శుభ్రంగా కడుక్కోవాలి ముందు 1-2 సార్లు. అవసరమైతే కొంచెం ఉప్పు వేసిన నీళ్ళల్లో కూడా ఒకసారి కడుక్కోవాలండి. ఎందుకంటే మనం దీన్ని డైరెక్ట్గా ఉడకబెట్టము, ఏమీ చేయము, డైరెక్ట్గా తాగుతాం కనుక శుభ్రం చేసుకునే ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో అట్లా కడిగిన ఉసిరికాయల్ని ఇట్లా మీకు నచ్చిన పద్ధతిలో ముక్కలు చేసుకోండి. గింజల్ని విడిగా తీసేసుకోవాలి. ఇది 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి నేను. 1/2 కేజీ ఉసిరికాయలకి ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారు కదా, కరివేపాకు బాగా ఇట్లా ఒత్తితే ఒక 2 గుప్పెళ్ళంత కరివేపాకు అనుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ క్వాంటిటీ మీకు కనిపిస్తుంది కదా, ఈ మాత్రం కరివేపాకు తీసుకున్నాను. ఇదిగోండి అల్లం, మీకు వెయిట్ వైజ్ అయితే ఒక 50 గ్రామ్స్ అట్లా ఉంటుందేమో, 50 to 70 గ్రామ్స్ ఉండొచ్చు. ఇంకా అది మీరు కొంచెం ఘాటు తాగగలుగుతాము అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే ఇంత వేస్తున్నాను. దీనిలోనే మీరు కావాలనుకుంటే పసుపు కొమ్ము కూడా వేసుకోవచ్చు. సో ఇవన్నీ మనం మంచిగా మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ ఏంటంటే మనము జస్ట్ ముందు కింద ఇది వేసేసుకుందాము. పైన వేసామనుకోండి లైట్ వెయిట్ ఉంటుంది కదా, తిరగదు సరిగ్గా. సో వాటర్ ఏంటంటే అండి, మనం జస్ట్ మిక్సీ గ్రైండ్ అవ్వడానికి సరిపడినంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా దీనికి అంటూ కొలతలు అట్లా ఏం లేవండి. మళ్ళీ వాటర్లో ఐస్ క్యూబ్స్ చేసుకోవాలి కనుక మరీ పల్చగా చేసుకోకుండా ఉండటమే బెటరు. మీరు కోల్డ్ ప్రెస్డ్ జ్యూసర్ తోటి తీసుకున్నా పర్వాలేదు. ఇంకా అది మీ చాయిస్ అనమాట, మీకు అనుకూలంగా మీకు వీలైన బట్టి మీరు చేసుకోండి. నేనైతే ఇక్కడ నార్మల్ మిక్సీ జార్లోనే చూపిస్తున్నాను. ఎందుకంటే కరివేపాకు కోల్డ్ ప్రెస్డ్ దాంట్లో అవ్వదండి. ఎందుకంటే మనకి ఇట్లా పేస్ట్ అయిపోతుంది. కొంచెం గ్రైండ్ చేసుకునేటప్పుడు మనం కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకుంటే మిక్సీ వేడెక్కకుండా ఉంటుంది. లేదంటే మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఇది మీరు ఇలాగే ఫ్రీజ్ చేసుకోవచ్చు, అంటే ఐస్ క్యూబ్స్ లాగా. లేదు తాగలేము అనుకుంటే కనుక ఇట్లా మనం మరీ పల్చటి గుడ్డలో అట్లా కాకుండా ఇట్లా స్టీల్ స్ట్రైనర్లో చేసుకుంటే ఏంటంటే కొంచెం మనకి జ్యూస్ అంతా వచ్చేస్తుంది. కొంచెం మధ్య మధ్యలో పల్పు కూడా దిగుతుందండి. మీరు తాగగలము అనుకుంటే దీన్ని ఇలాగే మౌల్డ్స్లో వేసుకుని చేసుకోండి. నేను కొన్ని అలా కొన్ని ఇలా చేసుకుంటాను. ఒక్కొక్కసారి ఏంటంటే పొద్దున్నే మనకి తాగబుద్ధి లేదనుకోండి, అప్పుడు పల్పు లేనివి పొద్దున్నే ఒక్కోసారి చిరాకుగా ఉంటుంది కదండి, హడావుడిలో ఉన్నప్పుడు. అప్పుడు మనకి కొంచెం తాగబుద్ధి లేదు, కానీ తాగాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఇట్లా పల్పు ఉన్నది కాకుండా పల్పు లేని జ్యూస్ తాగితే బాగుంటుంది అన్నమాట. సో అన్నీ ఒకటేసారి సరిపోకపోయినా మనకి ఐస్ క్యూబ్ ట్రేస్ ఎక్కువ లేవు అనుకోండి, 1/2 కేజీ అయితే అన్నిటికీ సరిపోతుంది. కానీ నేను 1/2 కేజీ తెచ్చా, మళ్ళీ దొరుకుతాయో లేవో అన్నట్టుగా 1/2 కేజీ చేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది. కొంచెం షేపులు కరెక్ట్గా ఉండాలి అట్లా ఏం లేదండి. మనం 2 కానీ 3 కానీ తీసుకోవచ్చు. నెమ్మదిగా స్టార్టింగ్లో అలవాటు చేసుకునేటప్పుడు కొంచెం తక్కువ క్వాంటిటీ తోటి అలవాటు చేసుకుని నెమ్మదిగా మనము చక్కగా తాగేసేయచ్చండి. మీరు అల్లం వేసుకోకపోతే కనుక ఈ పిప్పిని పడేయాల్సిన పని లేదు. చక్కగా దీన్ని 4 పచ్చిమిర్చి వేయించుకొని
పచ్చడి కూడా చేసుకోవచ్చండి, బాగుంటుంది. కొంచెం ఇట్లా చేత్తో తీస్తే ఏంటంటే కొంచెం ఇదిగోండి ఇట్లా కిందకి పలుపు కూడా దిగుతుంది. అది మనం ఎరువు చేస్తాం కనుక ఇదేది వేస్ట్ అవ్వదు అనుకోండి. మొత్తం బాగా సాధ్యమైనంత మట్టుకి ఏమి దానికి లేకోకుండా తీసుకోవాలన్నమాట. జ్యూస్ తీసుకుని మంచిగా ఐస్ క్యూబ్ ట్రేలోకి పోసుకుని ఈ స్టెప్ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. చెప్పాను కదండి, కొన్ని అలా కొన్ని ఇలా చేస్తాను నేనని చెప్పి. ఒకసారి జ్యూస్గానే తీసేస్తాను ఇవాళ అయితే, మీకు జస్ట్ అది చూపిస్తున్నాను. సో తారంగా స్పూన్లతోటి టైం పడుతుంది, నేనైతే ఇలా చేసేస్తాను. కొంచెం పైకి వచ్చిన ఇబ్బంది ఏం లేదండి, మీకు కరెక్ట్గా షేప్స్ కావాలనుకుంటే తీసేసుకోండి అంతే. ఇదిగోండి మన జ్యూస్. సో ఇట్లా ఒక సైడ్ అంతా పల్ప్తోటి కలిపి పెట్టుకున్నాం కదా, ఒక సైడు నార్మల్ జ్యూసు. గాజు సీసాలోకి తీసి మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మళ్ళీ మనకి ఫ్రీజ్ అయిపోయినాక తర్వాత పోసుకోవచ్చు. ఇంకంతే అండి, ఫ్రీజర్లో పెట్టేసుకోవడమే. యాలకులండి ఎప్పుడు కూడా పౌడర్ చేసి పెట్టుకుంటే మనకి ఫ్రెష్గా, మీకు ఏదన్నా వాసన అంత ఫ్రెష్గా ఉండదు, అప్పటికప్పుడు నోరు వేసుకోవాలి అని అనుకుంటే అది మీ చాయిస్. కానీ నాకైతే హడావుడిలో ఎప్పుడన్నా దేవుడికి ప్రసాదం చేసేటప్పుడు అప్పుడంటే వేస్తాను, కానీ లేదు అంటే ఇట్లా పౌడర్ చేసి పెట్టుకుంటానండి. వేసేసి డైరెక్ట్గా అంటే అంత బాగా అవ్వదు పౌడరు, పంచదార వేస్తాము. ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ తీసుకున్నాను, ఇంకంతే. మనకి మంచిగా గ్రైండ్ అవుతుంది, దానికోసం పంచదార వేసుకుంటాం. ఇది అందరికీ తెలిసిందే అనుకోండి. ఇది ఒకటి గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది 15 డేస్కి ఒకసారి ఏమైపోతుందండి, ఉంటుంది, ఒక 1 మంత్ అయినా ఉంటుంది. ఇదిగోండి, ఇది కొంచెం మనం ఇమీడియట్గా బాటిల్లోకి తీసుకుంటే చెమ్మ పట్టినట్టు అయిపోద్ది. ఒక్క 5 మినిట్స్ ఆగి తీసుకోవాలి. ఈ లోపల ఎరోమా పోకుండా మనం మూత పెట్టేసుకుందాం. ఇవాళ నేను చేసే పనులన్నీ ఎట్లా అంటే స్టెప్కి మధ్యలో గ్యాప్ ఉండాలన్నమాట. ఫస్ట్ ఇదిగోండి మిరియాల పొడి, ఇది ఎక్కువ చేసుకోలేదు, కొంచెమే, ఇదిగోండి ఈ క్వాంటిటీలో చేశాను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మిక్సీ గడిగి పెట్టి మళ్ళీ తుడుచుకుని అప్పుడే యాలకుల పొడి వేసాను. అయితే మిస్టేక్ ఏం చేశానంటే మిరియాలు వేసుకున్నప్పుడే ఇది కూడా వేసేసుకోవచ్చు అనమాట. కొబ్బరి, ఎండు కొబ్బరి అండి, ఒక బౌల్ ఎండు కొబ్బరి, ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఒక 1½ స్పూను జీలకర్ర. మిరియాలు వేసుకున్నప్పుడే మిక్సీ కడక్కముందు ఇది వేసేసుకోవచ్చు, ఏదో గ్యాస్లో నేను తడిపేశాను అనమాట. ఇప్పుడు మళ్ళీ మనకి యాలకుల పొడి సీసాలోకి తీసుకుని ఆరిన తర్వాత ఇది గ్రైండ్ చేసుకోవాలండి. ఇవాళ పని అనమాట అది. ఇది మనం వేపుడు కూరల్లోకైనా, లేదు అంటే ఏదైనా గ్రేవీ కర్రీస్లోకి, వంకాయ కూర అట్లా ఏదైనా చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఇట్లా చేసి పెట్టుకుంటే మనకి. కాకపోతే బయట పెట్టనండి, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను చేసి. ఇంకా 15 రోజులకి 20 రోజులకి అట్లా ఫిక్స్ ఏం లేదండి, 15 రోజులని. సో ఈ మసాలా బాక్స్ తోముకోవడం అందరూ చేసే పని అయి ఉండొచ్చు. ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే చాలామంది ఏంటంటే చుక్కలు పడతాయి, మచ్చలు పడతాయి ఇట్లా అనుకుంటారు. బ్రాస్ కేవలం మనం మెయింటైన్ చేసే దాంట్లోనే ఉంటుందండి. ఎప్పుడైనా కడిగి అలా వదిలేయకూడదు అసలు, ఎప్పుడూ కూడా కంపల్సరీ మనం పొడిగుడ్డ పెట్టి తుడుచుకోవాల్సిందేనండి. తుడిస్తే చక్కగా అట్లా తళతళలాడుతూ ఉంటాయి. మెంతులు చాలా తక్కువే వాడతాం కదండి, అందుకని కొంచెం తీసుకుంటా. ఇవి కూడా ఏంటంటే ఇడ్లీల పిండి, దోశల పిండి వేసినప్పుడు దానిలో వేసుకోవడానికి అంతే, మళ్ళీ సీసాలు అవి తీసే పని లేకుండా. ఇక్కడ మనకి కొన్ని ఏంటంటే కంప్లీట్ అవ్వకపోయినా కూడా నేను తీసేసి తోమిచ్చేస్తానండి అట్లా. సో పోపులు పెట్టి ఎప్పుడు నిండుగా అంటే నిండుగా అట్లా ఉండాలంట, మంచిగా నీట్గా అని చెప్తారండి. అట్లా ఉంటే మంచిది అని చెప్పి, వాస్తవంగా అంతకుముందు పద్ధతులన్నీ కూడా మనకి శుభ్రతను మెయింటైన్ చేయడానికి వీలుగా ఉండేవేనండి అన్నీ కూడా. చూసారా చక్కగా నాకు ఈ బాక్స్ కూడా రెడీ అయిపోయింది.
ఇదిగోండి కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లిపాయ గ్రైండ్ చేసుకుంటానని చెప్పాను కదా, అవి కూడా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. కొంచెం మనం ఏదైనా ఇట్లా గ్రైండ్ చేసుకున్నప్పుడు కొంచెం సేపు ఆ మిక్సీ వేడెక్కుతుంది కదండి, ఆ టెంపరేచర్ నార్మల్ అయినాకనే మనం ఎయిర్ టైట్గా పెట్టుకోవాలన్నమాట. పెట్టేసుకుని ఇది నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటానండి. ఇంకా ఇవ్వండి మనం చేసుకున్న ఐస్ క్యూబ్స్, ఉసిరికాయ ఐస్ క్యూబ్స్ చూసారా చక్కగా వచ్చినాయి కదా. ఇవి మనకు పెద్ద కష్టమే ఉండదండి, ఈజీగానే వచ్చేస్తాయి. ఇలా తీసుకుని మనకి 2 నుంచి 3 వరకు గ్లాసులో వేసుకుని, మిగిలినవి ఎక్కువ వేడి నీళ్ళు పోయొద్దండి. వైటమిన్ సి ఉంటుంది కనుక మనకి ఎక్కువ వేడి నీళ్ళు పోయొద్దు. కొంచెం నార్మల్ వాటర్, మార్నింగ్ లేవగానే ఐస్ క్యూబ్స్ బయట పెట్టేసుకున్నాం అనుకోండి, గోరువెచ్చటి నీళ్ళు వేసుకుని తాగేయాలి. మార్నింగ్ రెగ్యులర్గా వంట చేసేసుకున్న తర్వాత ఇవాళ షూట్ ఉందండి. ఇదే శారీ మీద హోమ్ డెకార్, వస్త్రధార 2 కొన్ని షూట్. వీక్లీ వన్స్ మాకు ఇన్స్టా రీల్స్కి, యూట్యూబ్ షార్ట్స్కి వాటికి కెమెరామ్యాన్ వస్తాడనమాట. వీక్లీ వన్స్ అది కూడా షూట్ చేసుకుంటాము. అవి కూడా ఆల్రెడీ ఇవాళ షూట్ అయ్యింది. డే అంతా ఉంటుంది అనమాట. అతను వస్తే మొత్తం రోజంతా సరిపోతుంది. వచ్చిన తర్వాత లేదు అంటే మార్నింగ్ కొన్నిసార్లు ఎర్లీగా వంట అయిపోయింది అనుకోండి, వెళ్ళే ముందు ఇలాంటివి చేసేసుకుంటాను అనమాట. సో అట్లా ప్లాన్ చేసుకుంటా నేను. మరి మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మరి వీడియో ఏమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి. మీరు మీ 15 డేస్ ప్రోగ్రాంలో మీరేం చేసుకుంటారు అనేది కూడా తెలియచేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.